శ్రీ గురుభ్యో నమః. శ్రీ గీతా మకరందదాత స్వామి శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి యొక్క జీవ సమాధి సంస్మరణ దినోత్సవము ఏప్రిల్ 10వ తారీఖున జరిగినది. 1998 సంవత్సరంలో మహాసమాధిని పొందారు. ఆయన సంస్మరణార్థము మనము ఆయన గొప్పదనాన్ని తెలుసుకుందాం. స్వామి శ్రీ విద్యా ప్రకాశానందుల వారు ఆంధ్రదేశ భక్తజనావళికి గీతా మకరందదాతగా కడు ప్రసిద్ధులు. స్వామివారి భజనలు, వారి ఆధ్యాత్మిక ప్రవచనములు, అందులోనూ భగవద్గీత, యోగ వాసిష్టంపై ప్రవచనములు జనరంజకములైనవి. స్వామివారి ప్రవచనాలకు భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరవుతూ ఉండేవారు. చక్కని కథలతో, మధ్య మధ్య చలోక్తులతో స్వామివారు శ్రోతలను ఆనంద సాగరంలో ఓలలాడించేవారు. ప్రేమస్వరూపులు, దయార్థ హృదయులైన శ్రీ స్వాముల వారికి భక్తులు, అభిమానులు అశేషంగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ నందు చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తికి సమీపంలో స్వామివారు శ్రీ సుఖబ్రహ్మాశ్రమం అని పేర ఒక చక్కని ఆశ్రమమును 1950లో స్థాపించారు. ఆశ్రమ ప్రారంభోత్సవము శ్రీవారి గురుదేవులకు శ్రీ శ్రీ సద్గురు మలయాళ స్వాములు, ఏర్పాడు స్వాములు అని పేరు, శ్రీ శ్రీ అనంగానందగిరి స్వాముల వారు వారి అమృత హస్తములచే ప్రారంభింపబడినది. శ్రీ స్వాముల వారు గీతా మకరందమును పేరుతో గీతకు 1100 పేజీలు కల గొప్ప వ్యాఖ్యను వ్రాసిరి. భగవద్గీతపై గీతా మకరందమును పోలిన విస్తృత వ్యాఖ్యానము మరొకటి లేదన్న అది అతిశయోక్తి కానేరదు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు వేదాంత భేరి అను ఆధ్యాత్మిక మాసపత్రికను 1963లో ప్రారంభించారు. ఈనాటికి ఆ పత్రిక సర్వజనాకర్షణ కలిగి విజయవంతంగా నడుచుచూ ఉన్నది. శ్రీ స్వాముల వారు గీతా మకరందంతో పాటు శ్రీ వశిష్ఠ గీత లేదా యోగ వాసిష్టం అను గ్రంథమును కూడా తన అద్భుత వ్యాఖ్యానంతో తెలుగువారికి అందించారు. ఇవే కాక బ్రహ్మానంద వైభవము, అమృత బిందువులు, యమలోక వార్తలు, ఆధ్యాత్మిక జడ్జిమెంటు, మానసబోధ, సాధు హృదయం వంటి స్వీయ రచనలు ఎన్నో సాధక సజ్జనులకు స్వామివారు అనుగ్రహించారు. శ్రీ స్వాముల వారు 1914 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన అనురాధ నక్షత్రం ప్రథమ పాదమున కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణం నందు వైదిక జీవులు, ఆదర్శ గృహస్థులైన ఆర్షధర్మమూర్తులకు శ్రీ తూనుగుంట్ల రామస్వామి మరియు శ్రీమతి సుశీలాదేవి అను పుణ్య దంపతులకు కలిగిన 5 పుత్రులలో మధ్యవానిగా శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు జన్మించారు. శ్రీ స్వాముల వారి పూర్వ ఆశ్రమ నామము ఆనంద మోహన్. సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి శిష్యులై వారి ద్వారా సన్యాస ఆశ్రమమును స్వీకరించి శ్రీ విద్యా ప్రకాశానందగిరిగా మారారు. అద్భుత గీతా ప్రచారకులు, పవిత్ర ఆత్మస్వరూపులు, ఆదర్శమూర్తియగు శ్రీ స్వాముల వారు తాము జన్మించిన మాసము అనగా ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్ 10వ తారీఖు 1998లో మహాసమాధిని పొందారు. శంభో మహాదేవ, శంభో శివ 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 నారాయణ 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 ఓం అంటూ శ్రీ స్వాముల వారు భక్తులచే పలికించి భగవన్నామాలు ఇప్పటికీ భక్తజనుల చెవులలో గింగురుమంటూనే ఉంటాయి. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు మనకందరికీ చిరస్మరణీయులే కాక ప్రాతస్మరణీయులు కూడా. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.